బిఎస్ఎన్ఎల్ వైపుకి పెద్ద ఎత్తున టర్న్ అయిపోతున్నారు అన్నటువంటిది స్పష్టం. తాజాగా రాష్ట్రంలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన కనెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి. ఒక్క జూలై నెలలో ఏకంగా 2,17,000 కొత్త కనెక్షన్స్ ఇచ్చారు. దీంతో ఆ సంస్థకు చెందిన మొత్తం కనెక్షన్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 40 లక్షలకు చేరింది. ఇటీవల పలు ప్రైవేట్ టెలికాం సంస్థలు మొబైల్ ఛార్జీల టారిఫ్ను పెంచడం, మరియు బిఎస్ఎన్ఎల్లో 4G టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది ఆ సంస్థ నుంచి కొత్త మొబైల్ కనెక్షన్స్ సిమ్ కార్డులు తీసుకున్నారు. 4G టెక్నాలజీ సేవలు ఆగస్టు 15 నాటికి ప్రధాన నగరాల్లో, సెప్టెంబర్ నెల ఆఖరికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. యాంటినాలు, బేస్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు, BTS, కోర్ నెట్వర్క్ పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు కూడా సేవలు విస్తరించేలా బిఎస్ఎన్ఎల్ పలు చర్యలు తీసుకుంటుంది. మారుమూల గ్రామాల్లో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా 1,200 టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కర్నూలు తదితర జిల్లాల్లోని గ్రామాల్లో కూడా నెలాఖరులోగా బిఎస్ఎన్ఎల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు.